భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవి అప్పుడప్పుడు విదేశీయులకు కూడా ఇస్తుంటారు. ఫాక్స్కాన్ CEO యాంగ్ లియూకి ఈసారి పద్మభూషణ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? భారతదేశానికి తైవాన్ ఇప్పుడు స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఇండియా బాగా డెవలప్ చేయాలని ట్రై చేస్తోంది. యాంగ్ లియూ ఇండియాలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారంట. ఫాక్స్కాన్ కంపెనీ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ అన్నమాట. కోవిడ్ తర్వాత చైనాలో సప్లై చైన్స్ డిస్ట్రప్షన్స్ వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ డైవర్సిఫై చేయాలనుకున్నాయి. అంతేకాకుండా తైవాన్ కి చైనాకి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండటం వల్ల కూడా కొన్ని తైవానీస్ కంపెనీస్ వేరే చోట పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇండియా తైవాన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆలోచిస్తోంది. యాంగ్ లియో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో భారతదేశానికి ఉన్న పొటెన్షియల్ గుర్తించి దాన్ని చాలా అడ్వకేట్ చేశారు. ఆయన్ని గనక మనం గౌరవిస్తే భారతదేశానికి ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో భారతదేశం చాలా అభివృద్ధి చెందనుందని, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే చాలా రిటర్న్స్ వస్తాయని కూడా ఆయన చాలా మందికి చెప్పినట్టు తెలుస్తోంది.